శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శని గ్రహము అనుకూలంగా లేకపోతే చాలామంది భయపడతారు. ఎలాంటి సమస్యలు వస్తాయో, సాడసతి స్టార్ట్ అయింది, ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది, అర్ధాష్టమి స్టార్ట్ అయింది, అష్టమి స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలామంది భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అది వాస్తవమే. ఎందుకంటే శనిగ్రహం యొక్క తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే శరీరంలో మార్పులు వస్తాయి, మనస్సులో మార్పు వస్తుంది, వృత్తి వ్యాపారంలో మార్పు వస్తుంది, కుటుంబంలో మార్పులు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం శని అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి మందత్వము, సోమరితనం వస్తుంది అంటే కారణం శని. ఒక వ్యక్తికి మోకాలు నొప్పులు వస్తున్నాయంటే శని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. ఇలాగా చేపట్టినటువంటి పనులలో కూడా ఆటంకాలు వస్తున్నాయి అంటే శని యొక్క ప్రభావం ఉందని, అది గోచారంలో ప్రధానంగా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగా తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి, గొడవలు ప్రారంభం కాబోతున్నాయి, మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి తల్లిదండ్రుల మధ్యన, తల్లిదండ్రులతో గొడవలు ప్రారంభమవుతున్నాయి అనుకుంటే ప్రభావం ఏంటంటే శని యొక్క ప్రభావం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ప్రతి విషయంలో ఆటంకాలు కలగడం, ఉద్యోగంలో ఆటంకాలు కలగడం, అలాగే వివాహంలో లోపాలు కలగడం, వివాహం సరైన సమయానికి కాకపోవడం, ఇలా ఎముకలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలడం, ఇట్లా అనేక విషయాల పట్ల ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శని బాగలేకపోతే మనం ఏం చేయాలి అంటే, సైంటిఫిక్ ఆరా స్కానర్తో మనకు శని ప్రభావం ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ లేనప్పటికీ శని యొక్క ప్రభావం ఉందని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి శనికి సంబంధించినటువంటి షూటబుల్లో నీలం స్టోన్ ఇచ్చి వారికి ఉంగరం చేయించి పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలపైన మనకు నష్టం వాటిల్లుతుందో వాటి యొక్క ప్రభావం తీవ్రత తగ్గిపోతుంది. కాబట్టి శనిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి దివ్య ఆయుధం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే విశేషమైనటువంటి పూజలు చేసినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే మనకు దాంట్లో దొరుకుతుంది. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు విశేషమైన శక్తి ఉంది, కానీ అది మనకు బాడీకి, మన ఆరాకి సెట్ అవ్వాలి. ఆ సెట్ అయినప్పుడే మనకి అది బాగా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, లేజినెస్, సోమరితనం పెరుగుతుంది, లేకపోతే ఏదో ఒక పనులలో ఆటంకాలు విపరీతంగా జరుగుతున్నాయి, వివాహంలో ఆలస్యం అవుతుంది, వ్యాపారంలో వృద్ధి లేదు, లేకపోతే ఇరుపొరుగు వారితో గొడవలు, తల్లిదండ్రులతో గొడవలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే చెప్పానో అవన్నిటి నుంచి మనకు విముక్తి కావాలంటే ఏకైక పరిష్కార మార్గం సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉంది. కనుక ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ పైన ఉన్నటువంటి ఈ యొక్క నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించినట్లయితే మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాగే మా శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నటువంటి మా వీడియోలు, అనేక రకాలైనటువంటి జ్యోతిష్యం, వాస్తవమైనటువంటి వీడియోల మీద మీకు మమ్మల్ని ప్రోత్సహించాలనుకునేటువంటి వారికి మీరు లైక్, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మానవద్దు. శుభం భూయాత్.